హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు నేను నోటికి ఎంతో కమ్మగా ఉండే గోంగూర కూర చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా ఇంట్లో ఈ కర్రీ వండిన రోజు 4 ముద్దలు ఎక్కువే తింటారందరూ. ఒకసారి మీరు కూడా ఎప్పుడు గోంగూర పప్పు, పచ్చడి చేస్తుంటారు కదా! ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా పాన్‌లో ఒక 4, 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువే ఉండాలండి. అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులో వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి, వెల్లుల్లి ఎంత ఏస్తే అంత టేస్ట్ బావుంటుంది. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులో ఇంగువ కూడా వేయాలండి. యాక్చువల్లీ ఆ క్లిప్ మిస్ అయింది. ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఒక్క 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేను 2 పెద్ద కట్టలు గోంగూర క్లీన్ చేసుకొని డైరెక్ట్‌గా ఆకులు ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసి ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. గోంగూరలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చి గోంగూర ఆకంతా సాఫ్ట్‌గా అవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిందో కదా మన గోంగూర. ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ గోంగూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. చూసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. చూడండి ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుందాం. చూడండి ఆల్మోస్ట్ మన గోంగూర అయితే కంప్లీట్‌గా ఉడికిపోయింది. చూడండి ఆయిల్ అంతా ఎలా బయటకొస్తుందో. ఇంకా లిడ్ క్లోజ్ చేయకుండా ఇంకొక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతేనండి సింపుల్ మన గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.